సో అటువంటి పరిస్థితి. సో ఇంకా వీళ్ళు గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాల లిస్ట్ అయితే మనకి చెప్పక్కర్లేదు, A to Z. ఇక్కడ ఒకసారి చూడండి. కొరియర్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రికల్ దుకాణం సేల్స్మెన్, కిరాణా షాప్ వ్యక్తి, వీరంతా డైరెక్టర్లు. ఎంత వింతగా విడ్డూరంగా. దేనికి డైరెక్టర్లట? సిట్ నివేదికలు వచ్చిన విస్తుపోయే అంశాలు. అవాక్కయ్యారు కదా మీరు కూడా. కొరియర్ వ్యాపారి, కొరియర్ వ్యాపారం అంటే ఇప్పుడు చాలా కొరియర్స్కి మామూలుగా లీజ్కి తీసుకుంటారు కదా, ఈ ఏరియా నేను తీసుకుంటాను, నాకు వచ్చే లెటర్స్ని పంచుతాను, ఎంతో కమిషన్ ఉంటుంది ఒక్కొక్క దానికి. లైక్ ఇవన్నీ ర్యాపిడోలు, జెప్టో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లాగే. తర్వాత ఆఫీస్ బాయ్, వాళ్ళ దగ్గర పనిచేసే ఆఫీస్ బాయ్. ఎలక్ట్రికల్ దుకాణం సేల్స్ మ్యాన్, ఒక ఎలక్ట్రికల్ షాపు. ఎందుకంటే ఎక్కువగా అటు సూరత్, గుజరాత్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ ఐటమ్స్కి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మార్జిన్ ఉంటుంది, ఎలక్ట్రికల్లో బాగా మిగులుతాయని కూడా వ్యాపారస్తులు చెప్తూ ఉంటారు. అటువంటి ఎలక్ట్రికల్ షాప్కి సంబంధించిన మార్జిన్, అలాంటి ఎలక్ట్రికల్ షాప్ సేల్స్ మ్యాన్. కిరాణా షాప్ వ్యక్తి, కిరాణా షాప్కి మెయింటైన్ చేసే వ్యక్తి డైరెక్టర్లట. పదుల కొద్ది డొల్ల కంపెనీలు, వాటిలో ఒక మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు, 77.55 కోట్లు జమ చేసిన అదాన్, లేలా, SPY డిస్టిలరీలు, బహుళ అంచెల్లో అందజేత, అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించిన సిట్. అంటే మీకు కుబేర సినిమా గుర్తొచ్చి ఉంటుంది ఇప్పటికి. కుబేర సినిమాలో కూడా ముక్కు ముఖం తెలియని ఒక అనాథల్ని లేకపోతే అడుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నీట్గా మేకప్ చేసి అన్నీ చేసి వాళ్ళతో అన్నీ చేసి వాళ్ళ పేరు మీద ట్రాన్సాక్షన్ తీసుకొని తర్వాత వాడిని చంపేస్తారు. చంపేస్తే వాడి డబ్బు ఏమైంది, వాడి గురించి ఎంక్వైరీకి వెళ్తే వాడు ఎలాగా ఉండడు భూమి మీద. సో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వాడి నుంచి వచ్చింది, వాడు ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాడు ఉండడు. అంటే చూడండి ఎంత. అలాగే ఇక్కడ బినామీగా ఇలాంటి వ్యక్తుల్ని పెట్టుకుంటే ఎవరికి డౌట్ వస్తుంది? అంటే ఎంత క్రైమ్ మైండో చూడండి, ఎంత దుర్బుద్ధో చూడండి, ఎంత వినాశకాలైన బుద్ధిలో చూడండి. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి ఇది చదివారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణంలో సేల్స్మెన్, మరొకరేమో కిరాణా కొట్టులో పనిచేసుకునే వ్యక్తి, ఇంకో ఇద్దరు ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, ఓ కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరనుకుంటున్నారా? వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పున పదుల కొద్ది డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు. వీళ్ళందరూ కంపెనీ డైరెక్టర్లు అంట. వీళ్ళని అడిగినా ఏం చెప్తారు పాపం? ఏమో సార్ తెలియదు సార్. ఎవరయ్యా నీకు ఇలా చేసిందంటే ఏమో సార్ తెలియదు సార్, మాకు ఎవరో ఒక ఆయన వచ్చి పెట్టమన్నాడు సార్, ఆయన ఎవడంటే మాకు తెలియదు సార్ అంటారు. అనాలి, లేకపోతే ఎవడని చెప్తారు. ఇంకోటి డైరెక్ట్గా వాళ్ళు రారు, ఎవడో ఒక పెద్ద మనిషి పెట్టి ఉందరారా నీకు ఎంత ఇస్తామంటే వాడు కూడా అబ్బా ఇదేదో బాగుందే, నెలకు ₹1,00,000 ఇచ్చారనుకోండి, ఏం చేసుకోవాలి వాడు? ఏదో కిరాణా షాపులో పనిచేసే వాడికి నెలకు వచ్చేసరికి 5,000, 10,000 ఇచ్చి వాడు తిండి పెట్టుకుని ఏదో పని చేయించుకుంటుంటాడు. అలాంటి వాడికి ఒకసారి ₹1,00,000 అంటే ఏముంది? సో వాళ్ళు డైరెక్టర్లు. అలా ఉన్నట్టు వారికి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు, ఏదో సంతకాలు పెట్టి ఎవరు మేనేజ్ చేశారంట. ఆర్థికంగా వెనుకబడ్డ ఇలాంటి వారి గుర్తింపు పత్రాలు దొంగిలించడం, వేరే అవసరాల పేరిట వాటిని తీసుకొని దుర్వినియోగం చేసి వైకాపా మధ్య ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించింది. వాడి కూడా ఏదైనా చేస్తే లోన్ లాంటివి వస్తారా, తక్కువ దానికి ఏం చేద్దాం, అది చేద్దాం, ఏదో ఒకటి చెప్పి తీసుకొని పెద్ద తలక ఎంటర్ అవ్వకుండా మధ్యలో బడా నేతలు, దాని మధ్యలో బ్రోకర్లు, దాని మధ్యలో కొంచెం గ్రామ స్థాయిలో ఉండే లీడర్లు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని బలిపశువులు చేస్తారు. మధ్యలో వీళ్ళకి ముడుపులు ఉంటాయి. వాటి పేరిట లావాదేవీల నిర్వహణ వంటివన్నీ చేయించింది. తొలి అంచెల్లో 4, 2, 3 అంచెల్లో 32 డొల్ల కంపెనీల ద్వారా 77.55 కోట్ల సొత్తు మళ్లించింది. సిట్ దర్యాప్తులో వివరాలు బయటపడ్డాయి. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం 63 పేజీల ఇవన్నీ. నాకు సిట్ బాగా దర్యాప్తు చేస్తుంది, బాగానే అన్నీ చేస్తున్నారు అయ్యా, బాగానే ఉంది. కానీ హూ ఇస్ దట్ కల్ప్రిట్, హూ ఇస్ దట్ బిగ్ బాస్, హూ ఇస్ దట్ సూత్రధారి, ఎవరు వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు? క్వశ్చన్ మార్క్. ఈ సిట్లో కూడా ఇలాంటి దొల్లతనాలే. మొన్న కల్తీ నెయ్యికి సంబంధించి కూడా సూత్రధారులేరి పాత్రధారులే ఉన్నారు. చిన్నప్పన్న ఎవరు ఫోన్ అయ్యాది? చిన్న లాజిక్ కదా. చిన్నగా సినిమాలో కూడా చూస్తుంటాం, మనకి న్యాయం చట్టాలు వాటి తెలియదు, కానీ నేరం చేసేవాడికన్నా చేయించేది పెద్ద నేరం అని. మరి అది ఎందుకు పట్టించుకోరు? ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక అందరికీ నాలెడ్జ్, అవేర్నెస్ ఉంది కదా. ఇక్కడ చూడండి, కీన్ పాయింట్ చూస్తే అదాన్ డిస్టిలరీస్ నుంచి 18.2 కోట్లు, లీలా డిస్టిలరీ నుంచి 20.28 కోట్లు, SPY అగ్రో ఇండస్ట్రీ నుంచి, అగ్రో ఇండస్ట్రీస్ అంటే మరి ఇక్కడ పేరు,
39 కోట్లు ఓల్వి, క్రిపటి, నెస్నా, విశాల్ ఎంటర్ప్రైజ్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేశారు. ఇవి ఎప్పుడైనా విన్నారండి? ఓల్విక్ అట, క్రిపటి, నెస్నా, విశాల్, రస్నా లాగా నెస్నా. అలాగే ఓల్విక్ నుంచి 14 కంపెనీల్లోకి 31.33 కోట్లు, క్రిపటి నుంచి 22 కంపెనీలోకి 31 కోట్లు, నెస్నా నుంచి 3 కంపెనీలోకి 10 కోట్లు, విశాల్ నుంచి 4 కంపెనీలోకి 4 కోట్లు. ఇలా మళ్ళీ అంటే నన్ను ఎవ్వడు నేను చేయలేడు, నేను నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నేనే చూసుకుంటా, ఎవ్వడికైనా కోట్లతో కొడతా. ఎవడైనా తెగలేదు అంటే ₹1 లేదా 2, 5 తెగలేదా 10 కోట్లు ఇచ్చేయన్న కొనే. ఆర్థిక సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? ఒక సాధారణ ఉద్యోగి తన జీవితకాలంలో 10 కోట్లు సంపాదించగలడా? ఒక్కసారి ఏముంది, మహా అయితే అరెస్టు, తర్వాత శిక్ష, బయటకు వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చుగా. మొన్న ఆ మధ్యన తీన్మార్ మల్లన్న గారు ఏదో చిన్న మేట చెప్తూ, ఒక వ్యక్తి 3 కోట్ల లోన్ తీసుకొని 30 కోట్ల లోన్ తీసుకొని కట్టలేకపోతే 3 ఏళ్ళు జైలు శిక్ష, 3 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి 30 కోట్లతో బిందాస్ ఎంజాయ్, ఫ్యామిలీతో ఎక్కడ దుబాయ్లో సెటిల్ అవ్వచ్చు, లేదా అమెరికాలో సెటిల్ అవ్వచ్చు. అంతే కదా, అలా ఉన్నాయి మనవి. సో 3 కోట్లు తీసుకొని 30 కోట్లు తీసుకొని కట్టలేకపోయినా ఎంత బెనిఫిట్ చూడండి. అంటే ఇది సమాజాన్ని ఎటు తీసుకెళ్తుంది? నేర ప్రవృత్తిని పెంచే ఆలోచనలు చూసారా? ఎవడు తినలేదు, నువ్వు తినలేదా? నీకొద్దా డబ్బులు, నీకు పథకాల్లో ఇచ్చాను చూసావా? ఇట్లాగా నేర ప్రవృత్తి పెరిగిపోయే ఆలోచనలు, కలిపురుషుని ప్రభావం ఈ 2019 నుంచే స్టార్ట్ అయిపోయిందేమో అన్న భయం కలుగుతుంది ఒక్కసారి చూస్తే. బట్ ఇట్లాంటి సిట్ నివేదికలు ఎన్ని వచ్చినా కూడా బిగ్ బాస్ సూత్రధారులు ఎవరు ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ అంతు చెక్కని వ్యవహారం. ఈ సిట్ ఎన్ని నివేదికలు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద తిమింగిలాన్ని ఎలాగా చెక్ పెట్టాలనేది ఆలోచనలో ఒక్కసారి పడినట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. చూద్దాం, ఏదైనా పాపాలు నిండాలి, నిండిన తర్వాత ఒక కొలిక్కి వస్తుంది. ఈ పక్క సిట్టు మద్యము, అటువైపు కల్తీ నెయ్యి, ఈ రెండు